కొనుగోలు ఏర్పరచుకొని తప్పిపోతున్న మన కొరకు తన ప్రాణాన్ని ఆయన ప్రాణం పెట్టి వెలపెట్టి మనల్ని కొనుక్కొని ఎక్కడో పడిన మన జీవితాలను ఆయన బయటకు తీసుకొచ్చి చీకట్లో అంధకారంలో పడిన మన జీవితాలను వెలుగులోనికి నడిపించి 99 గొర్రెలను విడిచి తప్పిపోయిన ఒక ఒంటరి గొర్రెను ఆయన వెతికినట్లుగా మన అందరిని వెతికిన దేవుడు ఆయన పాడైపోయిన మన జీవితాలను ధరించడానికి చెడిపోయిన మన బ్రతుకులను బాగా చేయడానికి ఆయన తన కృపను తన కనికరాన్ని వెల్లడిపరిచి నాకు తెలుసుకుంటాను. అవును, ఆయన బలవంతుడు, ఆయన అద్భుతములు చేయవాడు, మనిషి ఊహకు అందరి కార్యములు చేసే గొప్ప దేవుడు ఆయన. మనుషుల తలంపులకు మించిన కార్యములు చేయగలవాడు. ఆయన కార్యం చేయగా తిప్పివేయగలవాడేమో. ఆయన కార్యం చేయగా దాన్ని అడ్డుపడివాడు ఎవడని వాదించగలుగుతుంది. ఆయన వాక్కును చాపితే ఈ లోకంలో ఏ మనిషికి దాన్ని ఆపలేదు. ఆయన వాక్కును చాపితే ఈ లోకంలో ఏది కూడా దానిని ఆపచాలి. అలాంటి బలమైన దేవుడు మనకున్నాడు. ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొన్నవాడు. 24 పెద్దల చేత 4 చిన్న గానముల చేత కోట్ల కొలది దేవదూతలను ఆరాధిస్తున్నట్ట. ఇగో పరిశుద్ధుడు 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 భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఆయన ఉన్నవాడు ఉన్నవాడు పరిశుద్ధుడు 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 ఆరాధింపబడుతుంది. ఆయన పరలోకపు గణప కుమారుడు. ఆయన మహిమ తేజస్సు అంతా కూడా పరలోకం నింపబడినట్లుగా ఆ పరలోకపు ఆ మహిమ ఆ యొక్క ఆరాధనను ఆయన సంతోషించట్లేదు. కానీ ఇగో నువ్వు నేను ఆరాధిస్తే ఆయన గణప పొందడానికి ఇష్టపడుతున్నాను. నువ్వు నేను గణప ఆరాధిస్తే ఆయన మహిమ పరచబడాలని ఆశపడి మన సన్నిధిలోకి ఆయన దిగి వచ్చిన్నాడు. ఇగో సజీవ యాగముగా ప్రభా నా హృదయాన్ని నీకు అర్పిస్తున్నానని చెప్పండి. సజీవ యాగముగా యువతని ప్రభా నీ ఎదుట మేము సాగిల పడుతున్నాము ప్రభా. ఒక అర్పణముగా ఒక బలిగా ప్రాణార్పణముగా నీ సన్నిధిలో మేము ఉన్నాము తండ్రి. మా స్థితులను స్వీకరించే ప్రభు. ఓ బలమైన దేవ, అయాతను భీకరమైన కార్యాలు చేయబడు. ఆ కంటికి కనపడకపోయినా, ఆ చెవులకు వినపడకపోయినా ప్రభు నీ కార్యం ఎన్నడూ ఆగవు తండ్రి. ప్రభు నీ కార్యం ఎన్నడూ కూడా ఆగవు దేవా. గొప్ప కార్యములు చేసే దేవుడు అయ్యా. శత్రువుల అయాతని ప్రభా అనకులకు వాడవు నీవు. గర్విస్తున్న గర్వం నుంచి వాడవు నీవు ప్రభా. అయాతని ప్రభా ఫరోను ప్రభా ఎర్ర సముద్రంలో మంచి వేసిన దేవుడు నీవు. అయాతని ప్రభా మా వెనుకటి భాగంలో నీ సైన్యముగా మీరు కావలిగా కాల్చువారు మీరు ప్రభా. మా ముందు నడిచే సైన్యమా, మా పక్షం నిలబడే బలమా, మా కీడుమా, మా దుర్గమా, ఓ దేవానికి వందనాలు. ఓ తండ్రి, ఈ లోకంలో ఉన్న వారి కంటే మాలో ఉన్నవాడు గొప్పవాడు. ఆయన బలమైన దేవుడు, అద్భుత కార్యములు చేయవాడు, మనుషులను ఆశ్చర్యకరుడవయ్యా. నీకు వందనాలు. అత్యంత ప్రేమ స్వరూపి నిన్ను ఆరాధిస్తున్నాము ప్రభా. నిన్ను మేము ప్రేమిస్తున్నాము దేవా. నీ ఘనమైన నామాన్ని కొనియాడుతున్నాము ప్రభా. నీ అద్భుతమైన నామాన్ని పైకెత్తుతున్నాము ప్రభా. సింహాసనాశీనుడా, ఓ ఆత్మస్వరూప మస్తులపై ఆశీర్వాదం. ఈ యొక్క సాయంత్రకాలపు నైవేద్యముగా ఈ ప్రభా మా యొక్క స్తోత్రములపై మీరు ఆశీర్వదించండి తండ్రి. ప్రభా నేను ఆరాధిస్తున్నాం. ఓ వినయ మనస్కులే ఎదుట వారిలో అయిన ఉజ్జీవింపచేయబడి ఆశపడుతున్న దేవుడైనా ఇగో ఈ స్థలమంతా గణప పొందడానికి సిద్ధంగా ఉన్న దేవుడిని నువ్వు ఆరాధిస్తావా? నాతో కలిసి నువ్వు గణపరుస్తావా? ఆ బలమైన దేవుడిని నువ్వు గణపరచబోతున్నావు. ఆయన ఆరాధిస్తుండగా అమృతం చేయడం దేవుడికి, ఆమెను వాడే దేవుడికి, మన ప్రార్థన ఆలకించే ఆ గొప్ప దేవుడికి మన స్థుతులను అర్పిద్దాం, మన స్తోత్రములను అర్పిద్దాం. మనని మనం ఆయనకు అర్పించుకుందాం. గొప్పవాడు గొప్పవాడు సర్వశక్తిమంతుని మనం కనపడదాం. నీకు వందనాలు ప్రభా. యేసు నీకు వందనాలు ప్రభా. ఓ అత్యున్నత సింహాసనంపై ఆశీనుడవైన అత్యంత ప్రేమ స్వరూపి నేను ఆరాధిస్తున్నాను ప్రభా. అంత బలమైన దేవుని కృపాసన సంపూర్ణంగా మన మధ్యలో ఈ స్థలమందు ఆత్మస్వరూపిగా నివాసం చేస్తూ మన స్తుతుల కొరకు ఆయన సిద్ధంగా ఉన్న దేవుడు, మన స్తోత్రాలను స్వీకరించడానికి ఆశపడుతున్న దేవాది దేవుని ఈ సమయంలో కనపడతాం. వేగవాకులుగా మనల్ని కొనుక్కోవడానికి త్వరలో రాబోతున్న దేవుడికి లాంటి వందనాలు, లాంటి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.
సింహాసనముపై నముపై ఆసీనుడవైన నా దేవా, దేవా, అత్యున్నత సింహాసనముపై నముపై ఆసీనుడవైన నా దేవా, దేవా, అత్యంత ప్రేమ స్వరూపిణి నీవే, ఆరాధింతును నిన్నే యేసయ్యా, అత్యంత ప్రేమ స్వరూపిణి నీవే. చివరిగా రెండు చేతులు బిగ్గరగా పైకెత్తి హల్లెలూయా, ఆది సంబోధుడా, ఆశ్చర్యకరంగా చేయబడ పితా గోత్రపు సింహమా, రాజులకు రాజా, ప్రభులకు ప్రభు, ఓ యుగయుగములకు ఏకరీతిగా ఉన్నవాడా, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో జీవించుచు ఉన్నవాడా, సమస్తమును ఏకరీతిగా అయా తండ్రి ప్రభు సమస్తమును మార్చగల సమర్థుడా, ఎండిన లోయలను అయా తండ్రి ప్రభు అయా నింపగల దేవుడు, ఎండిన అయా తండ్రి ప్రభు భూములపై ప్రభా జలములను కుమరించగల దేవుడు, అయా పాడైన జీవితాలను చిగురింపచేయగల దేవుడు, బండ నుండి నిలిచి అయా తండ్రి ప్రభు లక్షల జనాంగములకు ప్రభా పోషించిన పోషకుడు నీవు ప్రభా, నువ్వు ప్రభా, ఓ నువ్వు గొప్ప దేవుడవయ్యా, అద్భుతం చేయవాడవు, ఆశ్చర్యములు చేయవాడవు అయా తండ్రి, మనుషుల ఆలోచనపించే అద్భుతమైన కార్యం చేసే బలవంతుడు నేను ఆరాధిస్తున్నాము ప్రభా, నేను గణపరుస్తున్నాను, నిన్ను పూజిస్తున్నాం, నిన్ను ప్రేమిస్తున్నాము ప్రభా, నీ రెక్కల చాటున మమ్మల్ని దాచిన నీకు వందనాలు, నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ కలుగును గాక. ఆ 24 పెద్దలు, ఆ 4 జీవులు గాను ఇగో వాళ్ళందరూ కూడా పరిశుద్ధుని ఆరాధిస్తున్నప్పుడు ప్రభా నీవే సమస్తము నిర్మించిన దేవుడు, నీవే సృష్టికర్తవయ్యా, మేమెంతటి వారము ప్రభా, నీవే సమస్తమును నిర్మించిన దేవుడు, నీవే సమస్తమును ఆధారం అని చెప్పి వాళ్ళ యొక్క సువర్ణ కిరీటములను ఆయన ముందర పెట్టి అనుపాదములు చెందబెట్టి, దేవా నువ్వు అర్హుడవు, దేవా నువ్వు గొప్పవాడవయ్యా, నువ్వు పూజ్యుడవు తండ్రి, నువ్వు ఆరాధనీయుడవని ఆయనను గణపరిచినారంట. నువ్వు పరిశుద్ధులవి ప్రభా, నీకే మహిమ నీ ప్రభా. ఇగో భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఇప్పుడు ఎల్లప్పుడు ఆ గొర్రె పిల్లకే మహిమని వాళ్ళు గొప్పగా పాడినట్లుగా ఇగో తండ్రి నీకే ఈ స్థలమందు ఘనత, నీకే ఈ స్థలమందు మహిమ. ఓ మీరు ఒక్కరు మాత్రమే ఘనత పొందే దేవుడు, మీకు మాత్రమే ఎల్లప్పుడూ మహిమ కలుగును గనుక మీరు మాత్రమే అర్హులు దేవా, నీకు వందనాలు. పూజారుడు నిన్ను ఆరాధిస్తూ మీరు చేసిన మేలన్నిటిని బట్టి ప్రార్థన ఆలకించేవాడా, ప్రధాన యాజకుడు వై ప్రభా, మా అందరి కొరకు మా పాపం నిమిత్తం ఒక్క మారే నీ యొక్క అయాతని ప్రభు ప్రాయశ్చిత్తం చేసిన దేవుడు, మాకులందరి పరిశుద్ధులుగా మార్చిన ఓ దేవునికి వందనాలు. మమ్మల్ని ఇది మన సత్యంగా నీ సన్నిధిలో నిలిపినందుకు నీకు లెక్కలేని కృతజ్ఞతాస్తులు స్తోత్రాలు చెల్లిస్తూ ఇప్పుడు ఎల్లప్పుడు నీకే మహిమ ఘనత ప్రభావం యుగయుగంలోకి నీకే కలుగును గాక. నజరుడైన యేసు నామములో ఈ స్తుతి ఆరాధన ప్రార్థనలు సమర్పిస్తున్నాం మా ప్రియ ప్రభువు తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం.